ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టింది. గత 5 ఏళ్లు పార్టీ నేతలు పనిచేసిన విధానం, ఎన్నికల్లో గెలుపు కోసం చేసిన పనులు, భవిష్యత్ అవసరాలు ఇలా చాలా అంశాలను బేరీజు వేసుకొని ఈ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తోంది. మరో వారం 10 రోజుల్లో ఈ జాబితాపై క్లారిటీ రానున్నట్లు సమాచారం. పార్టీలో ఎవరికి ఏ నామినేటెడ్ పోస్ట్ వస్తుందనే విషయం పక్కన పెడితే అసలు కూటమి పార్టీల మధ్య సర్దుబాటు మెయిన్ టాస్క్ గా ఉంది. కూటమి ఏర్పాటు నుండి ఇప్పటి వరకు ఎన్ని విమర్శలు, ఎన్ని ఆరోపణలు వచ్చినా, ప్రత్యర్థులు ఎంతలా కవ్వించినా కూటమి నేతలు ఎక్కడా గీత దాటకుండా పనిచేస్తూ వచ్చారు. ఇకపై కూడా అలాగే ఉండాలన్న ఆలోచనతో ఉన్నారు. సీట్ల సర్దుబాటు నుండి మంత్రివర్గ విస్తరణ వరకు అన్ని విషయాల్లో సామరస్యపూర్వకంగా ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పటి వరకు చేసిందంతా కూడా కీలకమైన నేతల మధ్య పదవి పంపకాలు కాబట్టి అంతా సర్దుబాటు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టు భర్తీ పార్టీలో చాలా కీలకం. భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి ఇదో వేదికగా ఉపయోగపడుతుంది. అందుకే దీనికోసం అన్ని పార్టీల నేతలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటారు. అధికారంలో తమ పార్టీ ఉంటే ఏదో ఒక నామినేటెడ్ పదవి తెచ్చుకుంటే భవిష్యత్ లీడర్ గా ఎదగవచ్చని ఆశపడుతుంటారు. అలాంటి ఆశలు ఉన్న నేతలు వేలల్లో ఉంటారు. కానీ నామినేటెడ్ పదవులు మాత్రం చాలా తక్కువ మందికే ఉంటాయి. ఒకే పార్టీ అధికారంలో ఉంటే మాత్రం అన్ని ఒకే పార్టీకి వస్తాయి కాబట్టి అక్కడ సమస్య ఉండదు. కానీ ఏపీలో పరిస్థితి పూర్తిగా భిన్నం. ఇక్కడ 3 పార్టీలతో కలిసిన కూటమి అధికారంలో ఉంది. అందుకే ఇక్కడ నామినేటెడ్ పదవుల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎక్కువ సీట్లు గెలుచుకున్న టీడీపీకి అధిక భాగం దక్కనున్నాయి. తర్వాత జనసేనకు ప్రయారిటీ ఉంటుంది. అనంతరం బీజేపీ నేతలకు ఇస్తారు. అయితే అది ఏ నిష్పత్తిలో ఉండాలనేది అసలు మ్యాటర్. దీనికోసం 3 పార్టీల అగ్రనేతలు ఓ ఫార్ములా ఆలోచించాలని సమాచారం అందుతోంది. ఎక్కువ సీట్లు ఉన్న టీడీపీకి 60% వరకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని, తర్వాత జనసేనకు 25%, బీజేపీకి 15% పదవులు కట్టబెట్టాలని ఆలోచన చేస్తున్నారని ప్రచారం నడుస్తోంది. అలాంటిదేమీ లేదని టీడీపీ నుండి అందుతున్న సమాచారం. బీజేపీ, జనసేనకు 20% మాత్రమే పదవులు ఇస్తారని అంటున్నారు. పోటీ చేసిన సీట్ల ప్రకారమే ఈ పంపిణీ ఉంటుందని అంటున్నారు. మరో వారం 10 రోజుల్లోనే వీటన్నిటిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. అప్పటి వరకు ఎవరికి నచ్చిన నెంబర్ వాళ్ళు చెబుతుంటారని, వాటిని నమ్మొద్దని క్యాడర్ కు సూచిస్తున్నారు. టీడీపీ అధినేత మాత్రం ఎంత శాతం తమకు దక్కినా వాటిలో పార్టీకి ఆయా నేతలు చేసిన పనితీరు ఆధారంగానే పదవులు ఇవ్వాలని భావిస్తున్నారట. ఇప్పటికే దీనిపై కసరత్తు ప్రారంభించారని, వివిధ మార్గాల్లో సమాచారం తెప్పించుకుంటున్నారని, ఆయా ప్రాంతాల్లో క్యాడర్ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారని అంటున్నారు. ఆ ప్రాంతాల్లో పార్టీ కోసం ఎవరు ఎలా కష్టపడ్డారు, ఎవరికి ఎలాంటి పదవి ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందనే విధంగా అభిప్రాయ సేకరణ జరుగుతోందట. వీలైనన్ని మార్గాల్లో రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారని అంటున్నారు. గత ఎన్నికల్లో ఈ మార్గాల ద్వారానే సమాచారం తెప్పించుకొని ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎంపిక చేశారు. విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా ఇదే స్ట్రాటజీని అనుసరిస్తున్నారు చంద్రబాబు. నామినేటెడ్ పదవుల భర్తీ కోసం రాష్ట్ర స్థాయి లీడర్ నుండి క్షేత్రస్థాయిలో పనిచేసే క్యాడర్ వరకు అందరి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారట. ఇదే టైంలో కూటమి నేతలతో కూడా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. పనితీరుతో పాటు ప్రాంతీయ సామాజిక సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ పోస్టుల భర్తీ ఒకేసారి కాకుండా విడతల వారీగా చేపట్టాలని ఆలోచన చేస్తున్నారు. మొత్తానికి ప్రక్రియను మాత్రం వారం 10 రోజుల్లో ప్రారంభించాలని చూస్తున్నారు.